నెక్స్ట్ 28 అది 29 నేను సాత్వికుడను దీన మనసు కలవాడను. దాని నుండి నేర్చుకోండి. నా భారము అది భారముగా కనిపించినప్పుడు అది తేలిక అవుతుంది. ఎప్పుడు తేలిక అవుతుందంటే నీవు ఆత్మతో మోకాల లోతు సరికాదు, పాదాల లోతు కాదు, మోకాల లోతు కాదు, ఈ నడుము వరకు కాదు, ఇంతవరకు కాదు, తలకాయ మునిగేంత నీళ్ళు నడుస్తూ పోతా ఉంటే నీళ్ళు అది లోతున్నట్టుందని మెల్లమెల్లగా జారుకుంటా కదులుకుంటా ముందుకు ఇంకా లోతుంది అనుకుంటా అట్లా హల్లెలూయా. నడుము దాకా తనలాగా వచ్చి అరే ఇంకా మునిగిపోతామేమో అని చెప్పి అనుకుంటారు కదా. హల్లెలూయా. అందరికీ వస్తుందా ఈత? స్విమ్మింగ్ వస్తుందా? ఎంతమందికి స్విమ్మింగ్ వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. అరే చాలా డేంజర్ మార్కులోనే ఉన్నారు మరి మీరు. హల్లెలూయా హల్లెలూయా. వరదలు రావనుకుంటున్నారు ఏంది? ఒకవేళ వస్తే హల్లెలూయా హల్లెలూయా. మీకు ఈ ట్యూబులు టైపులు పెట్టుకోవాలి దగ్గర. మరి కార్ల ట్యూబులు కదా, టైర్లు ఉంటాయి కదా. హల్లెలూయా. లేకపోతే ఆంధ్రపు నొట్టెలు ఉంటాయి కదా, అవి కట్టుకొని దగ్గర పెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి స్విమ్మింగ్ షూట్ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్తారు ఒక్కొక్కరికి జాకెట్. దేవునికి స్తోత్రం. మరి నీళ్ళలో మునిగినా కూడా ఈత రాకున్నా కూడా మరి కాపాడబడాలంటే ఎవరు నీ కలిగి ఉండాలి? రక్షకుడు 91వ కీర్తన ప్రకారంగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన రెక్కల నీడలో బలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని రెక్కల నీడలో మనము ఉన్నప్పుడు స్తుతి వస్త్రము ద్వారా ఆయన స్తుతి చేయొచ్చు. మనము స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన పాడండి మీరు పాడండి. తల్లి వలే నన్ను వినాలి ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ ఎన్నడు అందరూ పాడాలి. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుస్తును. నా జీవిత ఆరాధించి కనపరుస్తును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు.
నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై నీ కృపా పుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన పాతము నీవేనయ్యా చెప్పలు కొడుతు స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన నన్ను నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖములు నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు మూసుకొని అందరి ధ్యానముతో నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి వేర్పరచినావు కృపలను పొంది కాడి ఆత్మతో నింపబడ లోకములో నిండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ దివ్య సంకల్పమే కళ్ళు మూసుకొని మంచిగా విని పాడతారు నీలో నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుట కళ్ళు మూసుకొని అందరు ధ్యానపూర్వకంగా పాడు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను వేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళు అందరి కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి ఆయన గొప్ప ప్రేమను ధ్యానిస్తూ మేలును తలస్తూ కొనియాడదాం నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా చెప్పండి కొడుతూ ఏకుంది జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును నా జీవిత
దేవుని మహిమ చక్కగా పాడుతున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం అలాగే పాడండి. దేవుని స్తోత్రం ఆత్మతో నింపబడుతూ పాడాలి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే Holy Spirit God, come upon us, Lord Jesus. తెలుసు దేవుని ఆత్మ శక్తితో నింపబడుతూ ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను కళ్ళు మూసుకొని స్తుతి ధ్యానంతో దేవుణ్ణి ఆయన గొప్ప ప్రేమను తలుస్తూ మళ్ళీ ఈయన దేవుని గొర్రెపిల్ల ప్రేమను ధ్యానిస్తున్నాం. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవితంలో జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన కాన్సంట్రేషన్ డివియేషన్ కాకుండా మెరుపులు పగముగా మెరిసిన గడిచిన ఏమి డిస్టర్బ్ పెట్టదు. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను గ్లోరీ మాస్టర్ యేసయ్య మీకు వందనాలు స్తోత్రం. త్రిత్వైక దేవాత్మస్వరూపుడా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. బ్రతికించాడు దేవుడు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. కొందరు ఎప్పుడో మృతలోకానికి చచ్చిపోయి సమాధిలో ఉండవలసిన వాళ్ళు, కానీ మీకు సమయం ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలి ఇప్పుడు నీ జీవిత కాలం అంతా? ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ మనుషుల ప్రేమ మారుతూ ఉంటుంది, యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. బంధుమిత్రుల ప్రేమ మారిపోతుంది, అన్నదమ్ముల ప్రేమ మారిపోతుంది, అక్కడిల ప్రేమ మారిపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ మారిపోతుంది. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బాగా పాడుతున్నారు. స్తుతి మహిమ ఇంకా ఆత్మతో నింపబడతాయి. గొప్పగా పాడతారు. గొప్ప టీం పాడేటువంటి గానము చేసేటువంటి గొప్ప దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం. సంగీత వాద్యములతోనూ ప్రభు నెక్స్ట్ ఇయర్ వరకు దేవునికి స్తోత్రం. సంగీతములతో గానములతో దేవుణ్ణి, మందిరముతో దేవుణ్ణి కొత్తగా బలంగా అనేక మందితో యేసు నామములో ఆరాధించుదుముగాక.
నమ్మకముందా? స్తుతించండి దేవునికి. కార్యాలు దేవుడు చేస్తున్నాడు, చేయబోతూ ఉన్నాడు. స్తోత్రములు. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. హేతువే లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను ఇలా మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు. కలవర వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు. చెయ్యి విడు నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై. నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. నిలిచిన దేవుని మహిమ. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. కళ్ళు మూసుకొని చెప్పలు కొడుతూ ఆయన ప్రేమ మాధుర్యాన్ని అనుభవించాలి, ఆనందంతో పాడాలి. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ, ఎందరో ప్రేమ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. ప్రేమ జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. దేవుని పరిశుద్ధ దేవుని ప్రేమ ఆధారం, యేసయ్య ఆధారం. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. నా జీవిత ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి జీవము ఉన్నతమైన స్థలములలో దేవుని కొనియాడుటకు, దేవుడు ఆయన నామం సన్నతించుటకును. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా ఎన్నో మేలులు చూడండి, మరువకుండా ఆయన మేలును తలచుచు వందనాలు చెల్లిస్తున్నారు. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత స్తోత్రం, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుతును. నా స్తుతి ఘనత మహిమయు ఆరాధన నీకే స్తోత్రములు. హల్లెలూయా. ఉరందల కట్టకర మరమ షందల హిబాబా. భయపడకుండా నేను మీకు తోడయ్యున్నాను. నీ ప్రభు మాట్లాడుతున్న అభయం ఇచ్చేటువంటి మాటను మీరు మరవకండి ఎల్లప్పుడు ఎప్పుడు కూడా. ప్రాణ భయమును తొలగించినావు,
ప్రాకారములను స్థాపించినావు. ఎన్నో రకాల భయాలు ఈ లోకంలో జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, కానీ చుట్టూ గోడగా ఆయన అగ్ని ప్రాకారములు వేచి ఉంచుతాడు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. అనేక మంది ముందు సర్వ సృష్టికి వెళ్ళి ఆయన మహిమను వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినా. ఇప్పుడు బతికి ఉన్నావంటే ఆయన కృపే కదా. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, నీ కృప పాడుతూ ఆనందించాలి. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. తలచిన ఆయన కృపను తలంచిన ప్రతిసారి కూడా కొత్త శక్తి వస్తుందని ప్రభు ఆత్మదేవుడు మాట్లాడుచున్నాడు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. వచ్చిన కాడి కొట్టు. జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను ప్రేమించిన తల్లిగా ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. భజావో, నీ ప్రేమపై ఎన్నడు మారదు. ఖజరు కూడా దేవునికి స్తోత్రం. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. గ్లోరీ మహిమ జీవిత. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఆధారం నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే ఎన్నో దినాలుగా ప్రభు ఎంతో కాలంగా బ్రతికిస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆనందం ఉంది, సంతోషం ఉంది? సంతోషం ఉన్న వాళ్ళందరూ కూడా నాట్యం ఆడతారు. సంతోషంలోనే కదా దావీదు మర్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వలె నాట్యం ఆడటం అనేది అంటే ఆత్మలో ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యాలు ఆత్మదేవుడు చేస్తాడు. ఆ సన్నిధిని ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఆ సన్నిధిని, ఆయన ప్రేమ సన్నిధి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రేమ సన్నిధిలో మనం ఆనందించినట్లు ఆయన యొక్క కృప కలిగిన హస్తం ఎల్లప్పుడూ ఆయన ప్రేమ అనేటువంటిది మేఘ అగ్ని సన్నిధి వలె ఆవరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. గ్లోరీ టు మహిమ. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి వందనాలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహవాసం సకల జనులకు, సార్వత్రిక సంఘములకు మీ మనందరితోను ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. మీతో ఉండునుగా కన్నప్పుడు నాతో ఉండునుగా కానీ అనాల, స్వార్థం లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు అన్న సత్యాన్ని మర్చిపోకుండా దేవుడు ఏ ఒక్కరికి ఏ కొంతమందికో దేవుని ఆత్మను పరిమితము చేయలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ విధానం ఏ పద్ధతి కొందరి సొంతమని ఎప్పుడు చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. డూ యు బిలీవ్ అండ్ అండర్స్టాండ్? మీరు నమ్మి అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ దేవుడే ఆవేశించి నీలో చేరినట్లయితే నువ్వు పరవశించి ఆయన ఏమి చేయమంటే అది చేయాలి. హల్లెలూయా. యోహాను 7:17-18 వింటూ వస్తున్నారు కదా. నేను చేయు బోధ నా బోధ కాదు అని ఎవరన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఆత్మ మీద ఉన్నప్పుడు దేవుడు కార్యాలను జరిగిస్తుంటాడు. ఆయన శరీర రక్తాలు కూడా పంచటానికి ఇవ్వటానికి నాకు అధికారం ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను ఎప్పుడో ఏమన్నాడు, ఇస్తుంటే కొందరికి అభ్యంతరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఫాదర్ లాగా ఇస్తున్నాడు. ఏంటి? యేసు ప్రభు తన శరీరమును రక్తమును తినమని త్రాగమని యూదులకి తినమని త్రాగమని చెప్తుంటే యూదులకి అభ్యంతరమైంది. ఎవరికి అభ్యంతరమైంది? యూదులకి అభ్యంతరమైంది. ఎందుకు అభ్యంతరమైంది? ఎందుకు అభ్యంతరమైంది? హల్లెలూయా. మెస్సయ్య వచ్చినప్పుడు మనకు అన్ని చెప్తాడు అని చెప్పి ఒక స్త్రీ అన్నది. హల్లెలూయా. చెప్తాడు ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ విషయం మాట్లాడుతున్నాం? చెప్పాలన్నది ఏ విషయం గురించి? రావులము చెప్పాలన్నది ఏ విషయం గురించి? శరీరం గురించి. హల్లెలూయా. మనిషి శరీరాన్ని మనిషి ఎట్లా తింటారు? తింటారా? తినరు కదా. తింటే తినేటోళ్ళు ఏమంటారు? రాక్షసులు. వాళ్ళకి వేరే రకాల అన్ని రకాల రుచులు చూసి సరిపోయిందంటే ఇంకా వారికి మనిషి శరీరం ఇంకెంత రుచిగా ఉంటుందో. మనిషి తినే రకాలు ఏ జంతువు, ఏ కోతి, కొండంగి, నక్క, బొక్క ఏ తినవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఎన్ని రకాలు తింటాడు? పైన ఎగిరే పక్షులు, సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న జంతువులు, మొక్కలు, అన్ని పురుగులు. ఏది కూడా చాలు. కరువు వస్తే రేపు ఏది కూడా మిగలదు, పురుగు మిగలదు. హల్లెలూయా. పందుల పొట్టు కూడా, పందుల పొట్టు గురించి యేసుప్రభు చెప్పాడు లేదా? ఆకలితో ఉన్నప్పుడు ఆ పందుల పొట్టు కూడా తినడానికి సామెత ఉంది కదా. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అలా ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని పలికినట్లుగా మరి పరిశుద్ధమైనటువంటి దేవుని శరీరము, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం మాత్రం చాలా మాధుర్యం, మధురంగా ఉంటుంది. హల్లెలూయా. అట్లయితే మీరు కూడా మనిషి శరీరాలు తినేటోళ్ళే. హల్లెలూయా. నేను తినను, ఎట్లా తింటాం మనం? యూదులు అయితే అభ్యంతరం వ్యక్తపరిచారు, మనిషి ఎట్లా తింటారయ్యా? హల్లెలూయా. మనిషిని మనిషి ఎలాగా తింటాడు? నరహత్య చేయకూడదు అని ఆజ్ఞించాడు మనకి కదా. హల్లెలూయా. నరహత్య చేయవద్దు, పాపం అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసు చెప్పిన మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవారు ఎన్నటికి ఆకలి కొనరు.
అది యోహాను. నన్ను విశ్వసించు వారి నదికి దప్పిక కొనరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన విశ్వసించిన వారు దప్పికొనరు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. ఇది ఎండాకాలం కాబట్టి దప్పిక అవుతుంది, తాగుతాం అనేక రకాలైనటువంటి నీరు. హల్లెలూయా. మరి ప్రభు జీవజలపు ఊట, ఆయన నది ఏరులై పారేటువంటి తన ఊటని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఎక్కడుంది బైబిల్లో? యోహాను, చెప్పండి, ఏవి డౌట్లు వద్దు. విశ్వసించువారు యేసయ్యని సిగ్గు పడరు, పరచబడరు. చెప్పాలి, చెప్తే మార్కులు 100. కాపీ కొట్టండి. హల్లెలూయా. పర్మిషన్ గ్రాంటెడ్ టు కాపీ ఫ్రమ్. డోంట్ యూ వాంట్ టు కాపీ? యథార్థవంతులు కాపీ కొట్టరంట కొంతమంది. హల్లెలూయా. వాళ్ళకి వచ్చిందే రాస్తారంట. వచ్చేనే చెప్తాం, అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకో. ఇక్కడ ఉండిపోయిన అన్నమ్మకి చదువు వచ్చేదా? మరి ఎట్లా వచ్చింది ఆమెకి చదువు? మరి నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయి. చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుని అడిగి ఇస్తాడు. యోహాను 4వ అధ్యాయంలో పదమూడు 14. అప్పుడు ఆ స్త్రీ ముందు నుంచి ఇంకా చదువుకుంటూ వస్తే కనుక 4వ అధ్యాయం. మరి అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక ఉనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిక ఉనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిక కొనుకుండునట్లును చేదు కొనుట ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడుననగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఆత్మను లేదా జీవజల ఊట ఎప్పటికీ దాహము కొనటువంటి ఊటను గురించి ఆ సమర స్థితితోటి ప్రభు సంభాషిస్తూ ఉంటున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి అనేక కోరికలు, ఆశలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆ ఆశలు, కోరికలు అనేవి ఒక కోరిక తీర్చుకోగానే ఇంకొకటి వెంటనే మరి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి యొక్క కోరికలను మనము జయించడానికి మరి మనకు కావలసినటువంటి యొక్క సన్నిధి
లేదా దేవుడిచ్చేటువంటి జీవజల ప్రవాహపు ఊట, అది పరిశుద్ధాత్మ ఊట, జీవజలపు బుగ్గ అది. హల్లెలూయా. ఆ వరము కావాలంటే, పొందాలి అంటే ప్రభు ఏం చేయమంటున్నాడంటే, ఆమెతో మాట్లాడుతున్న సంభాషణలో ఆమెను హేళనగా లేదా నిందించడానికి కానీ అవమానించడానికి కాదు, కానీ లోకములో ఉన్నటువంటి ఆమె స్థితి, పాపంలో పడిపోయిన స్థితి, ఆ గతిని బట్టి లోకము ఆమెను చీకొడుతూ ఉంటున్నప్పుడు ఆమె మధ్యాహ్నం పూట ఈ సమయంలో, ఇలాంటి సమయంలో ఒక్కటే ఒంటరిగా బావి నీళ్ళకు వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుకున్న దర్శనాన్ని బట్టి ఆ దినము, ఆ ప్రయాణము ప్రభుకు ఆల్రెడీ తెలుసు. ఆయన వెళ్ళేటువంటి చోటు కానీ, స్థలము కానీ, ఆ దర్శనము కానీ, ఆ దిన పని, సువార్త ప్రేమతో ప్రకటించేది, ఎవరికి చెప్పాలో, ఎవరిని రక్షించాలో. కాబట్టి శిష్యులతో పాటు వెళుతున్నప్పుడు శిష్యులకు ఆకలైంది. అక్కడికి పోగానే శిష్యులు అక్కడి నుంచి ఏదైనా తెచ్చుకోవడానికి ఆహారం కొరకని ఊర్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆమె ఒక్కటే అక్కడ కొద్దిసేపటికి బావి దగ్గరికి వచ్చింది. సుఖార్ అనేటువంటి బావి, అది యాకోబు పితరులు తవ్వినటువంటి బావి. ఆ బావిలో నీళ్లు బాగా ఊటపడ్డాయి. హల్లెలూయా. అది ఎప్పుడు తరిగిపోయి ఎండిపోయేది కానే కాదు. అందుకే ఆమె సంభాషణ లోక సంబంధంగా మాట్లాడుతుంది అన్నట్టు. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు ఈ బావి ఆమె ప్రభు దాహం చేత నీళ్ళు అడిగారు. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం కదా, ఎండ కదా, మీ ముందు నేను చాలాసార్లు తాగుతున్నాను. హల్లెలూయా కదా. కాబట్టి దాహం అవుతుంది సాధారణంగా. అయితే మరి ప్రభువు మాట్లాడేటువంటి ఆ యొక్క దాహము, మరి అది ఆమె ఉన్న పాప స్థితి, జీవితము, ఆ గతి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాప సంబంధమైన స్థితిలో ఈ లోకములో దాహముతోటి ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. ఇంకొందరి వేరే పాపాలు. హల్లెలూయా. కొందరిది త్రాగుబోతనం కావచ్చు, దొంగతనం కావచ్చు, హత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా రకరకమైనటువంటి యొక్క పాపాలు 10 ఆజ్ఞల్లో చూసినట్లయితే మరి ఆ విధమైన పాపంలో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి మరి ఆ పాపాన్ని జయించటానికి, ఆ పాపము రుచిలో నుండి బయటకు రావటానికి, మరి ఆ ఊబిలో నుండి, కీర్తన 40 నుంచి 42 వచనాల్లో 40వ వచనంలో చూసినట్లయితే చూడండి, అక్కడ ఆ కీర్తనలో ఏమి చెప్తుంటాడంటే, ఆ కీర్తనలో కీర్తన చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ ఉన్నటువంటి పాపపు ఆ ఊబి అనేది ఎలాంటి ఊబి అని చెప్తున్నాడు 2వ వాక్యంలో? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను అని అలా చెప్తూ, నా పాదములు క్రీస్తు అనే బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాను. హల్లెలూయా. దొంగ ఊబి గురించి వినుంటారు, చూచుంటారు కదా. మామూలుగా మనము మన ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో చూచుంటాము. బాగా వర్షాలు పడి నదులు వాగులు ఉన్న చోట్లలోను, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లలో ఆ చోట్ల కొన్ని చూస్తుంటారు కదా, జంతువులు దిగబడి ఉంటే వాటిని
బయటికి తీసేటువంటి విధమైన అంటే పాపపు గుంట అనేది కూడా చాలా భయంకరమైంది. హల్లెలూయా. ఆ ఊబిలో నుండి, ఆ గుంటలో నుండి మరి బయటికి లాగాలి, తీయాలి అంటే మరి యేసు ప్రభు ఆమె పాపాన్ని ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు అంటే మెస్సయ, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, దేవుడు కాబట్టి, ఆయన కన్నులో ప్రతి వ్యక్తి మీద ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి దానిని చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. మరి ప్రతి లోకంలో ఏమి జరుగుతున్నది అనేటువంటిది కాబట్టి మరి అటువంటి జిగిటగల దొంగ ఊబి నుండి బయటకు రావటానికి యెహోవా కొరకు దావీదు చెప్తున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించాను. దావీదు కూడా చాలా భయంకరమైనటువంటి అంటే దేవుని హృదయానుసారి, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. కానీ ఆయన ఒకసారి పాపంలో పడిపోయినాడు. ఆ పాపంలో పడిపోయిన స్థితి అనేది, ఆ స్థితిగతి అనేది తన కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్నే కడతలతో నింపేసింది అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి గాఢాంధకార లోయలో నడిచినా కూడా ఆయన అనుభవాన్ని బట్టి 23వ కీర్తనలో చీకటి